ఏమిటండి రాత్రంతా మేల్కొని టైప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడైనా కాస్త రెస్ట్ తీసుకోకూడదు? రెస్టా? మనం ఏమన్నా మహారాజు నోటే రెస్ట్ తీసుకోవడానికి? మనలాంటి వాళ్ళని రెస్ట్ తీసుకుంటే సోమరితనం అంటారు. పైగా మనం ఏం సంపాదించామని రెస్ట్ తీసుకోమంటావు? నెలాఖరికి కావస్తుంది, ఇంటెద్ది కట్టాలి, కిరాణా కుట్లో బాకీ అలాగే ఉంది. పైగా ఈ నెల నువ్వేమన్నా తిరుపతి వెళ్ళొస్తానని మొక్కుకుంటుంది. ఇవన్నీ జరగాలంటే నేను రెస్ట్ తీసుకుంటే ఎలా చెప్పు? తిరుపతి వెళ్ళడానికి మరేం తొందర లేదు. ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు వెళ్ళొచ్చు. ఆ ఆశతోనే మనం బ్రతుకు ఈడ్చుకుంటూ వస్తున్నాం. సిరి సంపద ఉన్న శ్రీమంతులైతే అరగంటలో 10 సార్లు అటు ఇటు తిరిగి ప్రదక్షిణ చేసి వస్తారు. నయా పైసలే నిరుపేదైతే ఏదో 4 ఇళ్ళు జోగి అడుక్కుని ముక్కు తెచ్చుకుంటాడు. అటు ఇటుగానే మనం ఏమీ చేయలేం. ఎందుకో తెలుసా? వీ బిలాంగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. నమస్కారం బ్రహ్మారావు గారు. నమస్కారం. ఇదిగోనండి మీ మ్యాటర్ రాత్రి పూర్తి చేసి పెట్టాను. అరే మొత్తం పూర్తి చేశారే? రాత్రి కొంచెం ఎక్కువసేపు వర్క్ చేశాను. థ్యాంక్స్ అండి. ఇదిగోనండి. మంచిది, వస్తానండి. తీసుకో. రాత్రంతా నిద్ర లేకుండా కష్టపడితే 5 రూపాయల. అంతే మరి. వెళ్తున్నాను. ఈ రోజు ఉద్యోగం తప్పకుండా సంపాదించుకొస్తాను. మంచిది బాబు, వెళ్ళొస్తున్నాను. విష్ యూ గుడ్ లక్. అన్నయ్య ఏమా ఈ 2000 1,000 పట్టుకో. ఎందుకు? పట్టుకోమంటుంటే నువ్వు 1,000 పట్టుకున్నావు, తప్పకుండా నీకు ఉద్యోగం దొరికిందన్నమాట. గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్ నా పేరు శంకర్. ఓ ఎస్ ఎస్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీ అప్లికేషన్లో అన్ని బాగానే ఉన్నాయండి, కానీ ఒక డిగ్రీ ఏ లోటు. అదేమిటి సార్, నేను బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, పైగా గోల్డ్ మెడలిస్ట్ని. అదే లోపం మిస్టర్ శంకర్. చూడండి, మాది చాలా చిన్న కంపెనీ. ఇక్కడ పనిచేయడానికి డిగ్రీలు అవసరం లేదు. మీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వగలిగే కంపెనీ కాదు మాది. సార్ ఇక్కడ నా డిగ్రీ పనిచేయకపోయినా నేను చేస్తాను సార్. ఏదో బ్రతుకు తెరుగు కోసం వచ్చిన వాడిని. మీరు ఏ పని ఇచ్చినా సరే ఐ విల్ ట్రై టు సాటిస్ఫై సార్. గుడ్, మీ ఆదుర్ద అర్థమైంది నాకు. కానీ ఈ పనిలో నేను ఎక్కువ జీతం ఇవ్వలేనండి. మా ఆఫీసులో అన్నిటికంటే ఎక్కువ స్కేల్ జీతం 225 రూపాయలు మాత్రమే. మరి మీరెంత కావాలంటారు? మీరు మరోలా అనుకోకపోతే ఆ స్కేల్ మీద ₹1 ఎక్కువ వేసేవండి సార్. 226, 226 రూపాయలు. అదేమిటయ్యో సార్, ఈ ఆఫీసులో మిగతా వాళ్ళకంటే ₹1 ఎక్కువ సంపాదిస్తున్నాననే ఆత్మసంతృప్తి కోసం. ఇట్స్ పెక్యులియర్. సరే, మీ ఆత్మని నేనెందుకు క్షోభ పెట్టడం? అలాగే రేపే వచ్చి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంత శ్రమపడి పనంతా ఒకసారి చేసేయాలా? తప్పదు. ఏం బ్రతుకు, ఇన్నేళ్లు గడిచాయి, ఒక ఫ్యాన్ కన్నా నోచుకోలేదు. అరే ఏమిటండి, పాలు తాగమని చెప్పి ఇక్కడ పెట్టి 1 గంట అయింది, అవైనా తీసుకోకుండా ఏమిటండి ఈ పని? ఉండండి, మళ్ళీ వేడి చేసి తీసుకొస్తాను. వద్దు వద్దు శంకర్, అక్కడి నుంచి తాగుతాను. చల్లారిపోయాయండి. మన వయసులాగే అదే ఉంచు. ఇక్కడ ఉంచితే మళ్ళా మీ పనిలో మీరు మర్చిపోతారు. తాగండి. నువ్వు ఇలా పాల గ్లాస్ నా నోటికి అందిస్తుంటే మన పెళ్ళైన కొత్త రోజులు జ్ఞాపకం అన్నట్టు ఆనాటి నీ ముఖంలో నా చిరునవ్వు సిగ్గు ఏమైపోయేసి అంత. వయసుతో పాటు మనిషిలో మార్పు రావడం సహజమే కదా. అంతే అంతే. బాధ్యత బరువు లేని ఆ రోజుల్లోని హాయి తిరిగి రమ్మన్నా రాదు కదా. కాకపోతే ఇలా ఎప్పుడైనా నెమరు వేసుకోవటానికి ఆ జ్ఞాపకాలు మాత్రం గుర్తుగా మిగిలిపోతాయి. వెళ్ళిన పని ఏమైంది బాబు? ఇదిగో మా అపాయింట్మెంట్ ఆర్డర్. చాలా సంతోషం. నేను వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కు ఊరికే పోలేదు బాబు. ఇక నుంచి నెల నెల నీకు కొంత జీతం వస్తుంది. దాంతోనైనా మీ నాన్నగారికి కొంత శ్రమ తగ్గుతుందేమో. ముందు ఆయన కోసం ఒక ఫ్యాన్ కొని తీసుకురావాలి బాబు. అలాగే అమ్మా. అన్నయ్య, నీకు ఉద్యోగం వస్తే నాకు రేడియో కొనిస్తానన్నావుగా? తప్పకుండా కొనిస్తాను. తర్వాత తిరుపతి మొక్కుబడి అవుతుంది బాబు. మీ ఇద్దరిని తిరుపతి నేను తప్పకుండా పంపిస్తానమ్మా. బాగుంది వరుస. ఇంకా వాడు ఉద్యోగంలో చేరనున్నా లేదు, అప్పుడే వరుసగా వరాలన్నీ కోరిస్తున్నారా? రేపే ఉద్యోగంలో చేరుతాను. నెల తిరగగానే జీతం వస్తుంది. ఎంతో అయినా జీతం? 226 రూపీస్, 226 రూపాయలు. 26? ఆ ఒక్కటే ఎక్కువ ఏమిట్రా?
అవునన్నా, ప్రొపరేటర్ గారు నేనే స్పెషల్ గా రిక్వెస్ట్ చేశాను. అక్కడ మాక్సిమం స్కేల్ 225 రూపీస్, అంతకంటే ₹1 ఎక్కువ ఇవ్వమని అడిగాను. ఓహో, ఇతరుల కంటే కనీసం ఒక్కటైనా ఎక్కువ ఉండాలనే కాంప్లెక్సా? మొత్తం మీద నీ లక్షణం పోనిచ్చుకున్నావు కదరా. ఏమండి, అబ్బాయికి ఉద్యోగం దొరికింది కదా, ఈ పాత టైప్ రైటర్ తో కుస్తీ మానేసి కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకోండి. ఏమిటి, నాకు రెస్టా? మాట మంతి లేకుండా కాలు చెయ్యి ఆడకుండా మంచంలో పడి ఉంటామే, అప్పుడే రెస్ట్. ఏమిటండి శుక్రవారం పూట ఈ మాటలు? లేకపోతే ఏమిటే పిచ్చిదానా, మనిషి విలువ తగ్గినట్టే రోజు రోజుకు రూపాయి విలువ తగ్గిపోతుందా? ధరలు ఏమైనా పెరిగిపోతున్నాయా? అబ్బాయి తీసుకొచ్చే ₹225 ఏ మూలకే? మనకేమన్నా బ్యాంకులో నిలవలున్నాయా కూర్చుని తినడానికి? మనకున్నదల్లా భగవంతుడిచ్చిన ఈ కాళ్ళు చేతులు. ఇవి ఉపయోగించి సంపాదించకుండా ముడుచు కూర్చుంటే ఈ జగన్నాథ రథ చక్రాలు కదలవే, ఇక్కడే ఉంటాయి. కారణం తెలుసా? వీ బిలాంగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అది కదా నాన్న, కొన్నాళ్ళ తర్వాత నాకు ప్రమోషన్ ఇస్తున్నారు, అప్పుడు జీతం కూడా పెరుగుతుందిగా. నీ జీతం కంటే ముందు 10 రెట్లు అధికంగా ధరలు పెరుగుతున్నాయరా. అలా కాకుండా ధరలు అదుపులో ఉండి నీ జీతం మాత్రమే పెరిగినప్పుడు చెప్పు, అప్పుడు ఈ కుర్చీ ఏమిట్రా, కుషన్ కుర్చీలో కూర్చొని రెస్ట్ తీసుకుంటా.